హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మల్టిప్లికేషన్కి సంబంధించి ట్రిక్స్ అనేవి నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ఈ మల్టిప్లికేషన్కి సంబంధించి మనం ట్రిక్స్ అనేవి రెండు సెట్లుగా మనమైతే కేటగరైజ్ చేసుకున్నాము. స్పెసిఫిక్ నెంబర్స్ ఉన్నప్పుడు ఎలా మల్టిప్లై చేయాలో ఒకసారి మాట్లాడుకుందాము. వన్స్ స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ వేలో ఉన్న నెంబర్స్ని మల్టిప్లై చేయడం ఎలాగో నేర్చుకున్న తర్వాత జనరల్ నెంబర్స్ అనేవి మనం ఎలా మల్టిప్లై చేయాలో ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఈరోజు మనం ముందుగా టైప్ 1 రూపంలో మనమైతే కొన్ని మల్టిప్లికేషన్స్ అనేవి చూద్దాము. సో ముందుగా అయితే మనకి ఇక్కడ టైప్ 1 రూపంలో మనం 11 తో ఎలా మల్టిప్లై చేయాలో మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఏదైనా ఒక 2 డిజిట్ నెంబర్ని మళ్ళీ మన 11 తో మల్టిప్లై చేయాలి అన్నట్లయితే మనం ఇక్కడ ఎలా మల్టిప్లై చేయాలో సింపుల్ వేలో ఒక ట్రిక్ అనేది తెలుసుకుందాము. అండ్ అగైన్ మనం టైప్ 2లో మరికొన్ని మోడల్స్ అనేవి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే నేను తీసుకోవడం జరిగింది మన కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోవడం కోసం. సో ఒకసారి ఇక్కడ ఇచ్చిన నెంబర్ని మనం 11 తో ఎలా మల్టిప్లై చేయాలో దట్టు షార్ట్ కట్ మనం ట్రిక్ అనేది నేర్చుకుందాం. జనరల్గా ట్రెడిషనల్ వేలో ఎలా చేయాలో అయితే మనందరికీ తెలిసిందే, కానీ ఇక్కడ మనము లాజికల్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి లాజికల్గా మనము ట్రిక్ ద్వారాగా ఎలా మల్టిప్లై చేయొచ్చు తక్కువ టైంలో అనేది మనం ఒకసారి ఇక్కడ గమనిద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం మల్టిప్లై చేయాల్సింది ఎంత, 23 × 11ని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మనము ఏదన్నా ఒక నెంబర్ని 11తో మల్టిప్లై చేయాలి అన్నట్లయితే జస్ట్ ఒకే ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఈ 23కి ముందు ఒక చిన్న డాట్ ప్లేస్ చేయండి, అండ్ అలానే ఇక్కడ కూడా ఒక చిన్న డాట్ ప్లేస్ చేయండి. ఈ డాట్ ఎందుకు ప్లేస్ చేస్తున్నాను అనేది మీకు ఫర్దర్గా మీకు ఈజీ అర్థమవుతుంది ఫ్రెండ్స్. సింపుల్ ప్రాబ్లమే కాబట్టి మీకు డాట్స్ ప్లేస్ చేసుకోవడం అనవసరం అనిపించవచ్చు, కానీ ఫర్దర్గా మూవ్ ఆన్ అయ్యే కొద్దీ ఈ డాట్స్ పెట్టుకోవడం వల్ల మనకి చాలా యూస్ ఉంటుంది. సో జస్ట్ మీరు ఏం చేస్తారు అన్నట్లయితే మీరు ఇక్కడ ఈ డాట్ కి వాల్యూ ఎంత అస్యూమ్ చేసుకుంటారు అన్నట్లయితే 0గా అస్యూమ్ చేసుకోండి. సో ఇక్కడ జస్ట్ మీరు యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళండి ఫ్రెండ్స్. 3 + 0 అన్నట్లయితే వాల్యూ ఎంత వస్తుంది, 3 వస్తుంది. ఆ వాల్యూ రాసేయండి. నెక్స్ట్ మనం నెక్స్ట్ పేరుని యాడ్ చేయాలి. 3 + 2ని మనం యాడ్ చేసినట్లయితే వాల్యూ ఎంత వస్తుంది, 5 వస్తుంది. ఆ రాసేసేయండి. నెక్స్ట్ 2 + 0 అన్నట్లయితే అగైన్ మనకు 2 వస్తుంది ఫ్రెండ్స్. అంటే టోటల్ 253 వచ్చింది. అంటే 23 × 11 అన్నట్లయితే మనకి వాల్యూ ఎంత వస్తుంది, 253 అనేది మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇదే ట్రిక్ ని మరొకలా కూడా మాట్లాడుకోవచ్చు. ఈ డాట్స్ ఎందుకు మాట్లాడుతున్నాను అన్నట్లయితే ఈ డాట్స్ వల్ల ఇంకొంచెం కాంప్లికేటెడ్ గా నెంబర్స్ ఉన్నా కానీ మనం ఈజీగా అయితే సాల్వ్ చేయొచ్చు. బేసిక్ ప్రాబ్లం కాబట్టి ఇంకా సింపుల్ వేలో మనం మాట్లాడుకోవడానికి నేను ఒక మెథడ్ అనేది చెప్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ డాట్ మెథడ్ అనేది మీరు ఫాలో అవడానికి ట్రై చేయండి. సో అన్నిటికీ మనకి ఈజీగా మనకు వర్కౌట్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే ఒక నెంబర్ని 11తో మల్టిప్లై చేయాలి అన్నట్లయితే దట్టు 2 డిజిట్ నెంబర్ని మల్టిప్లై చేయాలి అన్నట్లయితే జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇచ్చిన వాల్యూని 2 and 3ని డైరెక్ట్గా రాసేయండి. రాసిన తర్వాత 2 + 3 అన్నట్లయితే వాల్యూ ఎంత ఫ్రెండ్స్, 5. ఆ 5 మధ్యలో రాసేయండి. 253 అనేది మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. సో ఇలా మనం సింపుల్గా అయితే మనం మల్టిప్లై చేయొచ్చు 11కి సంబంధించి. మరికొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్, మనకి కాన్సెప్ట్ అనేది క్లియర్ అవడం కోసం. సో ఇక్కడ 43 అనేది నేను తీసుకున్నాను, ఇంటూ 11 మనం మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ డాట్ అండ్ ఇక్కడ కూడా ఒక డాట్ అనేది మెన్షన్ చేస్తున్నాను. సో డాట్ కి వాల్యూ 1 మేము అనుకున్నాం, 0 అనుకున్నాం కాబట్టి జస్ట్ యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్తాం. ప్రీవియస్ నెంబర్ కి ప్రతి నెంబర్ని ప్రీవియస్ నెంబర్తో యాడ్ చేసుకుంటూ వెళ్తాం. డాట్ అంటే 0 + 3 అన్నట్లయితే 3 అవుతుంది. అండ్ అగైన్ 3కి ముందున్న నెంబర్ 4, 3 + 4 అన్నట్లయితే వాల్యూ ఎంత, 7. అండ్ అగైన్ నెక్స్ట్ 4 ఉంది. 4కి ప్రీవియస్ గా ఉన్నది డాట్ వాల్యూ 0 కాబట్టి 4 + 0 అన్నట్లయితే 4 అవుతుంది. సో ఇంకా 0కి ముందు ఎలాంటి వాల్యూస్ లేవు కాబట్టి నాకు ఫైనల్ వాల్యూ ఏమవుతుంది, 43 × 11 అన్నట్లయితే 473. అదే నార్మల్ గా మనకి కన్వెన్షన్ అందరికి మనకు తెలిసిన ట్రిక్ ఏంటి అన్నట్లయితే జస్ట్ 4 and 3 రాసుకుంటాం. 4 + 3 అంటే 7. సో అన్నిటికీ ఇలా వర్కౌట్ అవుతుందా అంటే అన్నిటికీ వర్కౌట్ అవుతుంది, కానీ చిన్న వేరియేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఈ డాట్ మెథడ్ లో మాత్రం ఎలాంటి వేరియేషన్స్ లేకుండా డైరెక్ట్ గా అన్ని నెంబర్స్ కి ఇదే విధంగా అయితే సాల్వ్ చేయొచ్చు. సో వాటికి సంబంధించి కూడా నేనైతే క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ నుంచి మనం వెళ్తున్నాం కాబట్టి ఈ ట్రిక్ అనేది మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫర్దర్ గా వేరే నెంబర్స్ తో కూడా ఎలా సాల్వ్ చేయాలనేది మనం ఒకసారి చూద్దాం. సో ఈ కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. కాన్సెప్ట్ అనేది క్లియర్ అవడం కోసం మరికొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మనం ఒకసారి అయితే సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఎంత, థర్డ్ ప్రాబ్లం కి 62 × 11 అనేది ఇచ్చారు. సో డాట్ అండ్ డాట్ ప్లేస్ చేస్తున్నాను. సో 2 + 0 అన్నట్లయితే 2 అవుతుంది. 6 + 2 అన్నట్లయితే నాకు
8 వస్తుంది. అండ్ అగైన్ 0 + 6 అన్నట్లయితే 6 వస్తుంది ఫ్రెండ్స్. అంటే 682 అనేది నాకు వచ్చే మల్టిప్లికేషన్ వాల్యూ అవుతుంది. సో చూసారు కదా ఎంత సింపుల్గా అయితే మనం ఈజీగా మల్టిప్లై చేయొచ్చు. సో నెక్స్ట్ అదే విధంగా మనము 4th వాల్యూ కూడా మనమైతే మల్టిప్లై చేద్దాం. 71 × 11 మనం మల్టిప్లై చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ జస్ట్ మనం ఏం చేస్తాము, డాట్ అండ్ డాట్ని ప్లేస్ చేస్తాము. 7 + డాట్ అన్నట్లయితే డాట్ వాల్యూ 0 అనుకున్నాం కాబట్టి 1 + 0 ఎంత మనకి 1 అవుతుంది. 7 + 1 ఎంత 8 అవుతుంది. అండ్ అగైన్ 7 + 0 అన్నట్లయితే మనకు వాల్యూ ఎంత 7 వస్తుంది ఫ్రెండ్స్. 781 అనేది మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. సో కాన్సెప్ట్ అనేది అర్థమైందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫర్దర్గా ఈ కాన్సెప్ట్ని యూస్ చేసుకొని మనము పెద్ద నెంబర్స్ కూడా మనమైతే సాల్వ్ చేస్తాము. సో జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అగైన్ మనం ఇక్కడ 34 × 11 మనం తీసుకోవడం జరిగింది. 34 × 11. సో 34 × 11 కూడా మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ డాట్ ప్లేస్ చేసాం అండ్ అలానే ఇక్కడ కూడా డాట్ ప్లేస్ చేస్తున్నాము. సో ఇక్కడ 4 + 0 అన్నట్లయితే 4 వస్తుంది. 3 + 4 అన్నట్లయితే 7 వస్తుంది. 3 + 0 అన్నట్లయితే మనకి 3 వస్తుంది ఫ్రెండ్స్. అంటే 374 అనేది మనకు వచ్చే ఫైనల్ వాల్యూ అవుతుంది. సో 11తో అయితే మనం ఈజీగా మల్టిప్లై చేసాం. ఎందుకని చిన్న నెంబర్స్ కాబట్టి తీసుకున్న వాల్యూస్ చిన్న నెంబర్స్ గానే ఉన్నాయి. సో ఈజీగా మల్టిప్లై చేయగలిగాం. మీరు గమనించినట్లయితే మనం ఎప్పుడు యాడ్ చేసినా గానీ డిజిట్స్ అనేవి మనకి 10 వరకు వెళ్ళలేదు, అంటే 9 దాటి వెళ్ళలేదు, 9 లోపే వచ్చినాయి. కానీ ఇప్పుడు నెక్స్ట్ మోడల్ మనం చూసినట్లయితే మనకు వేరియేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మోడల్ చూద్దాం, అదే టైప్ 2. సో టైప్ 2లో మనం 11తోనే మల్టిప్లై చేస్తున్నాము, కానీ తీసుకున్న వాల్యూస్లో మనం డిఫరెన్స్ అనేది ఉంది. ఆ డిఫరెన్స్ అనేది ఏంటో ఒకసారి చూద్దాం ఇక్కడ. సో సింపుల్గా 2 డిజిట్ నెంబర్ని ఇంకొక 2 డిజిట్ నెంబర్ తోటి దట్టు మనం 11తో మల్టిప్లై చేసేటప్పుడు ఎలా మల్టిప్లై చేయాలి అనేది ఒకసారి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ప్రీవియస్గా ఉన్న ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి వేరియేషన్ అనేది మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే 39 × మనం 11 అనేది చేయాల్సి ఉంటుంది. 39 × 11 మనం మల్టిప్లై చేయాలి. సో మన మెథడ్ ఏంటి, ఇక్కడ డాట్ అండ్ డాట్ని ప్లేస్ చేసుకోవాలి కదా ముందు అండ్ వెనక. సో ఇక్కడ మనము 9 + 0 అన్నట్లయితే వాల్యూ ఎంత ఫ్రెండ్స్ 9 వస్తుంది, అది డైరెక్ట్గా రాసేసాం. అండ్ అగైన్ ఇక్కడ 3 + 9ని మనం యాడ్ చేసినట్లయితే 3 + 9 వాల్యూ ఎంత వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ 12 వస్తుంది. ఇంతకు ముందు వరకు మనం గమనించినట్లయితే ఓన్లీ 9 లోపు మాత్రమే మనకు వాల్యూస్ అనేవి రావడం జరిగింది. కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే అబౌట్ 10 దాటి వెళ్ళిపోయింది, అవునా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, 9 + 3 అన్నట్లయితే 12 వస్తుంది కాబట్టి 2 రాసేస్తాము అండ్ 1 మనం క్యారీ ఫార్వర్డ్ రాసుకుంటాం ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ 3 అండ్ ప్రీవియస్గా 0 కాబట్టి 0 + 3 ఎంత 3 అండ్ క్యారీ 1 ఉంది 4 అవుతుంది. అంటే నాకు వాల్యూ ఎంత వస్తుంది 39 × 11 అన్నట్లయితే 429 అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనం ఎంత సింపుల్గా అయితే ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. సో కాన్సెప్ట్ అనేది అర్థమైందని ఆశిస్తున్నాను. సో నెక్స్ట్ ప్రాబ్లం కూడా మనం ఇదే విధంగా సాల్వ్ చేయొచ్చు. 47 × 11 అనేది మనం ఇక్కడ తీసుకున్నాం ఫ్రెండ్స్. సో మల్టిప్లై చేద్దాము. సో మల్టిప్లై చేయడానికి మనం పెట్టుకున్న ట్రిక్ ఏంటి, జస్ట్ డాట్ అనేది ప్లేస్ చేసి యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్తాం, డిజిట్స్ అనేవి యాడ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇక్కడ 0 + 7 అన్నట్లయితే మనకి 7 వస్తుంది అండ్ 7 + 4 అన్నట్లయితే మనకి 11 వస్తుంది, 1 ఏమో క్యారీ ఉంటుంది. అండ్ అగైన్ మనకి ఇక్కడ 4 + 0 అన్నట్లయితే మనకు 4 వస్తుంది, క్యారీ 1 ఉంది కాబట్టి 5 అవుతుంది ఫ్రెండ్స్. అంటే నా ఫైనల్ వాల్యూ ఎంత 517 అనేది నా ఫైనల్ వాల్యూ అవుతుంది. సో మీకు అర్థమవుతుంది కదా కాన్సెప్ట్ అనేది ఎంత సింపుల్గా మనం 11తో మల్టిప్లై చేయొచ్చు అనేది. సో ఇంతే సింపుల్గా మనం ప్రతి నెంబర్కి సంబంధించి కూడా మనం ట్రిక్స్ అనేవి నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం మనకి ట్రిక్స్ అనేవి ఎప్పుడు బాగా వర్కౌట్ అవుతాయి అన్నట్లయితే మనం ప్రాక్టీస్ చేసినప్పుడు, మనం ఎక్కువ నెంబర్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి ఎక్కువగా మనకి ఈ ట్రిక్స్ అనేవి యూస్ అవుతాయి ఫ్రెండ్స్. జస్ట్ ఒకసారి విని వదిలేసినట్లయితే ట్రిక్స్ వల్ల యూస్ ఉండదు. ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తేనే మనం తక్కువ టైంలో సాల్వ్ చేయగలుగుతాము. సో కాన్సెప్ట్ అనేది మరి కొంచెం క్లియర్ అవడం కోసం థర్డ్ ప్రాబ్లం కూడా మనం సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఎంత 59 × 11 అనేది ఇచ్చారు. సో 59 × 11. సో మనము డాట్స్ అనేవి ప్లే చేద్దాము. డాట్స్ వాల్యూ 0 కాబట్టి 9 + 0 ఎంత 9 వస్తుంది. 5 + 9 అన్నట్లయితే 14, 4 రాశాను, 1 క్యారీ తీసుకుంటున్నాను. అండ్ అగైన్ 5 + 0 అన్నట్లయితే 5, క్యారీ 1 ఉంది కాబట్టి ఇక్కడ మనము 6గా అయితే రాసుకోవాలి. సో 649 అనేది మనకు వచ్చే ఫైనల్ వాల్యూ అవుతుంది ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అనేది అర్థమైంది కదా. ఇంత సింపుల్గా అయితే మనము 11తో మల్టిప్లై చేయొచ్చు. ఓన్లీ 2 డిజిట్స్ నెంబర్కి అయినా మరి అంతకన్నా పెద్దవి ఉండవా అన్నట్లయితే
అన్నట్లయితే ఎంత పెద్ద నెంబర్ అయినా కానీ మనం ఇదే విధంగా మనమైతే సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో వాటికి సంబంధించి కూడా ఎలా చేయాలో ఫర్దర్గా మనమైతే చూద్దాము. సో ఎక్కడ కంగారు పడాల్సిన పని లేదు. కాన్సెప్ట్ అనేది క్లియర్ అవడం కోసం మాత్రమే మనం ఇలా మాట్లాడుకోవడం జరుగుతుంది. వన్స్ కాన్సెప్ట్ క్లియర్ అయిన తర్వాత పెద్ద పెద్ద నెంబర్స్ కూడా మనమైతే ఎలా చేయాలనేది మనం వీడియోస్లోనే మనం తెలుసుకుందాము. సో కంగారు పడాల్సిన అవసరం లేదు. జస్ట్ కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకొని ఈ కాన్సెప్ట్ని అలవాటు చేసుకోండి. వన్స్ కాన్సెప్ట్ అనేది అలవాటు అయిన తర్వాత పెద్ద నెంబర్స్ కూడా ఎలా సాల్వ్ చేయాలో మనం చూద్దాము. సో కాన్సెప్ట్ అర్థమవుతుంది కదా. సో మరొకసారి అయితే మనం ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఫోర్త్ ప్రాబ్లం ఏదైతే ఉందో ఫోర్త్ ప్రాబ్లం కూడా మనం ఒకసారి సాల్వ్ చేద్దాము. ఇక్కడ 76 × 11 ఇచ్చారు. సో డాట్ అండ్ డాట్ ప్లేస్ చేస్తున్నాను. సో ఇక్కడ డాట్కి వాల్యూ 0 అనుకున్నాం కాబట్టి 6 + 0 అంటే 6 అవుతుంది. 7 + 6 అన్నట్లయితే మనకు వాల్యూ ఎంత 13. 3 రాశాను అండ్ 1 క్యారీగా తీసుకున్నాను. 7 + 0 7 అండ్ క్యారీ 1 ఉంది కాబట్టి 8 రాస్తున్నాను. సో ఇంకా ఫర్దర్గా డిజిట్స్ ఏం లేవు కాబట్టి అక్కడతో స్టాప్ చేయొచ్చు. ఫైనల్ వాల్యూ ఎంత 836 అనేది మనకు వచ్చే ఫైనల్ వాల్యూ అవుతుంది ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అనేది క్లియర్ అవుతుందని ఆశిస్తున్నాను. నెక్స్ట్ మనం ఇక్కడ ఫిఫ్త్ ప్రాబ్లం అనేది కూడా సాల్వ్ చేద్దాం. అంటే 89 × 11 కూడా మనం మల్టిప్లై చేద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ 89 × 11. సో ఇక్కడ డాట్ అండ్ డాట్ ప్లేస్ చేద్దాం. 9 + 0 అన్నట్లయితే మనకు వాల్యూ ఎంత 9 వస్తుంది. 8 + 9 అన్నట్లయితే మనకి 17 వస్తుంది. 7 రాశాను 1 క్యారీగా తీసుకున్నాను. నెక్స్ట్ అగైన్ 8 + 0 అన్నట్లయితే 8 అవుతుంది. క్యారీ 1 ఉంది కాబట్టి మనకి 9 అవుతుంది టోటల్. 89 × 11 అన్నట్లయితే మనకి ఎంత వస్తుంది ఫ్రెండ్స్ 979 అనేది మనకు వచ్చే వాల్యూ అవుతుంది. సో ప్రతిసారి 2 డిజిట్ నెంబరే ఉంటుందా అంటే ఉండదు కదా. ఎగ్జామినేషన్స్లో మనకి 3 డిజిట్ నెంబర్ ఉండొచ్చు, 4 డిజిట్ నెంబర్ ఉండొచ్చు, ఇంకా అంతకన్నా పెద్ద నెంబర్స్ కూడా ఉండొచ్చు. మరి అలాంటప్పుడు ఈ ట్రిక్ వర్కౌట్ అవుతుందా? 100% వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. కంగారు పడాల్సిన పని అయితే లేదు. సో మీ కాన్సెప్ట్ అనేది అర్థం కావడం కోసం టైప్ 1 అండ్ టైప్ 2 అని చెప్పేసి ఇక్కడ 2 టైప్స్లో నేను 11తో ఎలా మల్టిప్లై చేయాలి అండ్ వీటిలో ఉన్న వేరియేషన్స్ అనేవి మీకు చూపించడం జరిగింది. సో టైప్ 3లో నేను పెద్ద పెద్ద నెంబర్స్ అంటే 1000 వాల్యూస్, 100స్లో, 1000స్లో, 10,000స్లో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా 11తో ఎంత సింపుల్గా మల్టిప్లై చేయొచ్చో నేను మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అర్థం కావడం కోసమే మాత్రమే ఈ వీడియోలో మనము టైప్ 1 అండ్ టైప్ 2 రూపంలో మనము 11కి సంబంధించిన మల్టిప్లికేషన్స్ అనేవి చూడడం జరిగింది. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. మరొక వీడియోలో మిమ్మల్ని కలుస్తాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.